ఎస్ ఈరోజు మనం ఒక మంచి అద్భుతమైన సెషన్తో ముందుకు వచ్చాం. అదే నువ్వే కావాలి. పిల్లలు అంటుంటారు, అమ్మ నాన్న ప్రతి నువ్వే కావాలి జన్మ జన్మలకు మీరే మాకు తల్లిదండ్రులుగా కావాలి అని అంటారు. నువ్వే నువ్వే కావాలి. కావాలి నువ్వే భర్త కావాలి. అంటాడు, జన్మ నువ్వే జన్మలకు కావాలి. నాకు భార్యగా. నువ్వే నువ్వే కావాలి కావాలి. భార్య అంటుంది, జన్మ జన్మలకు నాకు భర్తగా. నువ్వే నువ్వే కావాలి కావాలి. ఫ్రెండ్స్ అంటారు, జన్మ జన్మలకు నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటూ కావాలి. అని. నువ్వే కావాలి. నువ్వే కావాలి. ఆఫీస్ లో మన బాస్ అంటాడు, ఈ ఆఫీస్ లో నేను ఉన్నంత వరకు నాకు. నువ్వే కావాలి నువ్వే కావాలి. ప్రజలు అందరూ అంటూ ఉంటారు, మంచి సేవ చేయాలి, మన ఊరు అద్భుతంగా ఉండాలి అంటే. నువ్వే మంచి కావాలి రాజకీయ నువ్వే నాయకుడు కావాలి. కావాలంటే నువ్వే కావాలి. విద్యార్థులు అందరూ అంటూ ఉంటారు, మా భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మాకు ఎల్లప్పుడూ టీచర్ గా మీరే. నువ్వే కావాలి. కావాలి. సో నువ్వే కావాలి. ఇంతమంది కోరుకుంటూ ఉంటారు, నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలి. సో నువ్వే కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే నువ్వు ఎలా ఉంటే వారు నిన్ను నువ్వే కావాలని కోరుకుంటారో ఈ రోజు మన సెషన్. ఎస్, అందరూ కూడా అన్మ్యూట్లోకి వెళ్ళిపోండి. అందరూ కూడా అన్మ్యూట్లోకి వెళ్ళండి. ఏదైనా డౌట్ వస్తే అప్పుడు హ్యాండ్ రైజ్ చేసి అడగండి. ఎస్, సో ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ముందుకు వెళుతూ One minute. ఎస్, జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మనం ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా మనం ఒక మంచి మార్గంలో వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎంచుకున్న మార్గంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ నువ్వే కావాలి అని కోరుకోవాలంటే మనం ఎలా ఉంటే అందరూ మనం కోరుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనిలో సో ఇంకొక పాయింట్, ఈరోజు అందరూ కూడా నోట్స్ రాయవలసిన అవసరం లేదు. హ్యాపీగా బుక్స్ క్లోజ్ చేసి ఒక 20 minutes మేము ఏం చెప్తున్నాననేది హ్యాపీగా చెవులతో వినండి, కళ్ళతో చూడండి. తర్వాత మీకే గుర్తొచ్చేస్తుంది అంతా. సో ఎవరు ఏమి రాయవలసిన అవసరం లేదు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా నువ్వే కావాలి అని కోరుకోవాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, మొదటగా మనకి మనమే నచ్చాలి. సో నీకు నువ్వే కావాలి, నీకు నువ్వే నచ్చాలి, నీకు నువ్వే ఇష్టం ఉండాలి. అందుకే మన జూనియర్ ఎన్టీఆర్ గారు పాటల రూపంలో చెప్తారు, నేనంటే నాకు చాలా ఇష్టం. అంటే మనల్ని ఇతరులు ఇష్టపడాలంటే మొదటగా మనల్ని మనం ఇష్టపడాలి. సో ఇతరులు మనం ఇష్టపడాలంటే ఫస్ట్ పాయింట్ మనల్ని మనమే ఇష్టపడాలి. సో సెకండ్ పాయింట్, ఎప్పుడు కూడా మనం ఎవరిని పలకరించినా ఎవరిని కలిసినా చిరునవ్వుతో వారిని మనం పలకరించాలి. ఎలా పలకరించాలి? చిరునవ్వుతో పలకరించాలి. సో మనం కిరాణా షాప్ నడుపుతూ ఉంటాం. ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం కావాలి అని అడిగామనుకో, వాడికి ఏం కావాలో అడగకుండానే తిరిగి వెళ్ళిపోతాడు. అదే ఏం కావాలి మీకు అని అడిగామనుకో, వాడు ఏం కొనాలనుకుని వచ్చాడో దాంతోపాటు ఇంకొక వస్తువు కొంటాడు. సో అందుకే సెకండ్ పాయింట్, మనం ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే అందరినీ పలకరించాలి. ఒక షాప్లోనే కాదు, మనకు పరిచయం ఉన్న వాళ్ళు ఎక్కడ కనపడ్డా కూడా, ఎప్పుడు ఎదురైనా కూడా మనం వారిని చిరునవ్వుతోనే పలకరించాలి. తర్వాత ఎప్పుడు కూడా మనం ఎవరైనా ఇష్టపడాలంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం రెస్పెక్ట్ను ఎంతైతే ఆశిస్తున్నామో అదే రెస్పెక్ట్ కూడా మనం ఇతరులకు ఇవ్వాలి. సో మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఎలా చూపిస్తారు? నువ్వు తప్పు చేశావు అని ఇలా చూపిస్తుంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది, తప్పు చేసిన వాళ్ళ వైపు ఒక్క ఫింగరే ఉంటుంది, 3 ఫింగర్స్ మన వైపు చూపిస్తుంటుంది. అంటే దాంట్లో ఎంత తప్పు ఉందో అనేది మనమే తెలుసుకోవాలి. సో అందుకనే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సపోజ్ మనం కూరగాయల మార్కెట్కి వెళ్తాం, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం
అరే ఎంతరా ఇవి అన్నామనుకో, కిలో 20 అని వాడంటాడు. అదే అక్కడ మనం కూరగాయల వాంతో కూడా బాబు ఇవి ఎంత, అమ్మ ఇవి ఎంత అని అన్నామనుకో, వారు కూడా తిరిగి మనకు అదే రెస్పెక్ట్తో 20 రూపాయలు, 20 రూపాయలు సార్, 20 రూపాయలు మేడం అంటే అక్కడి నుంచి మనం రెస్పెక్ట్ తీసుకుంటున్నాం. ఎక్కడైతే మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో రెస్పెక్ట్ తీసుకుంటూ ఉన్నాం. అందుకనే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అలాగే మనల్ని అందరూ ఇష్టపడాలంటే మనలో మానవత్వం అనేది చాలా అవసరం. మానవత్వం అనేది చాలా అవసరం. ఎందుకు అంటే మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు ఎన్నో సందర్భాల్లో ఒక రద్దీ ఉన్న బస్సులో మనం ఎక్కాం. రద్దీ ఉన్న బస్సులో మనం ఎక్కాం. సో మనం సీట్ దొరికింది, సీట్లో కూర్చున్నాం. ఒక ముసిలావిడ వచ్చింది. తను సీటు కూర్చోడానికి లేదు, తను నిలబడి ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం? నేను ముందొచ్చాను కాబట్టి నాకు సీట్ దొరికింది, నేను కూర్చుంటా. నేనెందుకు నిలబడాలి? ఆల్రెడీ టికెట్ తీసుకొని కూర్చున్నా అంటే అప్పుడు అదే అక్కడ అలా అనుకోకుండా నువ్వు అక్కడ ఉన్నటువంటి ముసలావిడకు ఒక్కసారి మీరు లేచి నిలబడి కూర్చోండి అంటే ఆమె దృష్టిలో నువ్వు ఎంత మంచివాడివి అవుతావు, ఆమె దృష్టిలో నువ్వు ఎంత సద్గుణం గలవాడివి అవుతావు. అప్పుడు ఆమె రెస్పాన్స్ కూడా చాలా మంచిగా ఇచ్చావు నాన్న నాకు సీటు, థ్యాంక్ యూ అని తన మనసులో నీ యొక్క మంచితనాన్ని, నీ యొక్క మానవత్వాన్ని తను తీసుకుంటుంది. అలాగే మనకు ఎప్పుడు కూడా లీడర్షిప్ కలిగి ఉండాలి. మనకు నువ్వే కావాలిలో మన నెక్స్ట్ పాయింట్ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి. అసలు ఏమిటి లీడర్షిప్ క్వాలిటీస్, ఇవి ఎలా ఉంటాయి అన్నది మనకు రాబోతున్న సెషన్లో దీని గురించి ఒక సపరేట్ సెషనే ఉంది లీడర్షిప్ గురించి. దాని గురించి మనం క్లుప్తంగా దాంట్లో తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం ఒకరికి చెప్పే స్థాయిలో ఒక లీడర్గా మనం ఉన్నప్పుడే అందరూ కూడా మనం గౌరవిస్తారు, మనం చేసే పని మెచ్చుకుంటారు. సో అందుకే మనకు ఈ నువ్వే కావాలిలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కూడా తెలిసి ఉండాలి. అలాగే టెక్నాలజీని మనం ఎప్పుడూ కూడా ఫాలో అవుతుండాలి. టెక్నాలజీని మనం ఎప్పుడూ ఫాలో అవుతుండాలి. సో టెక్నాలజీ ఫాలో అవ్వలేదు అనుకోండి, సపోజ్ మన ఇంట్లో మన భార్య పిల్లలతో బయటికి వెళ్తుంటే పిల్లలు అంటారు, డాడీ నీకేం తెలుసు డాడీ, బయట రేట్లు ఏమున్నాయి నీకేం తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో నీకేం తెలుసు, సో మీరు ఇంట్లో కూర్చొని మేమే వెళ్ళొస్తాం అనేసి పిల్లలు టెక్నాలజీ తెలియకుంటే మనల్ని వారు కొంచెం తక్కువగానే చూస్తారు. సో అందుకే టెక్నాలజీ మీద మనకు అవగాహన ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకు ఈ నమ్మకం కలిగి ఉండాలంటే మన పిల్లలు బాగా చదువుకోవడానికి మనం చిన్న చిన్న హామీలు ఇస్తుంటాం. చిన్న చిన్న హామీలు, నాన్న నువ్వు ఈసారి ఎగ్జామ్ బాగా రాయి, నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నీకు అది కొనిస్తాను, నీకు అది చేయిస్తానని హామీలు ఇస్తూ ఉంటాం. హామీలు ఇచ్చిన తర్వాత ఒకవేళ మన బాబు ఆ కసితో ఎస్ నాకు అమ్మా నాన్నలు బాగా రాస్తే ఇవి కొనిస్తామన్నారనే కసితో బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఆ తర్వాత మీరు ఆ బాబుకు మీరు ఇవ్వలేకపోతే బాబు దృష్టిలో మీకున్న మీ నమ్మకాన్ని కోల్పోతారు. నెక్స్ట్ ఇయర్ మీరు ఎంత బాగా చెప్పినా కూడా బాబు మిమ్మల్ని నమ్ముతారా? డాడీ అమ్మ నాన్న ఎప్పుడు ఇలాగే చెప్తారు, నేను మంచి మార్క్స్ తెచ్చుకున్న తర్వాత కూడా నన్ను అస్సలు కేర్ చేయరు, ఇది వద్దే వద్దు నా వేలు నేను చదువుతా అనుకుంటాడు. అలాగే పెద్దవారిగా మనం మన బిజినెస్ దృష్టిలో కానీ, మన వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఏదైనా అవసరాల నిమిత్తం మనం మన తోటి మిత్రుల దగ్గరనో అప్పుగా తీసుకొని వాళ్ళకి సర్టెన్ పీరియడ్ చెప్తాం. ఈ 1 month 1 year 2 years చెప్తాం. ఆ 2 yearsలో మనం తిరిగి అప్పు చెల్లించామనుకోండి, మళ్ళీ మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అడగగానే మనకి ఇస్తాడు. అదే అక్కడ మనం ఇవ్వలేదనుకోండి, మన మీద ఉన్న నమ్మకం పోతుందా లేదా? మన మీద ఉన్న నమ్మకంతో పోతుంది. తర్వాత మనం ఎప్పుడు ఏమి కావాలని అడిగినా కూడా మన నోట్లో నుంచి ఒక 10,000 అన్నగానే నా దగ్గర లేవు అన్న ఆన్సర్ వస్తుంది. అంటే మన మీద విశ్వాసం కోల్పోతుంది, మనమంటే ఎప్పటికీ కూడా ఇష్టపడరు. అలాగే ఆడవారు కూడా మనకి ఇంటి అవసరాలకి మనం ఎదురింటికో పక్కింటికో తోడా ఉప్పు కారం దేతా హే అని వెళ్తూ ఉంటాం మనం. సో అక్కడి నుంచి మనం తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వవలసిన బాధ్యత మంది. అలా తిరిగి ఇవ్వలేదనుకో, వాళ్ళు ఏమనుకుంటారు, ఈవిడ ఎప్పుడు వస్తారు, మా దగ్గరికి వస్తారు, తీసుకుపోతారు, ఇవ్వరు. అలా మీరు చేయడం వల్ల నెక్స్ట్ టైం మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, వాళ్ళ బాబు వస్తాడు, అమ్మ ఉందా నానంటే ఆ అమ్మ ఉంది,
నాన్న కొంచెం ఉప్పు ఇస్తావంటే ఉప్పు లేదు, కారం ఇస్తావంటే కారం లేదు, పప్పు ఇస్తావంటే పప్పు లేదు, వాటర్ ఇస్తావంటే వాటర్ లేవు. ఎందుకు నాన్న అన్ని లేవు లేవు అంటున్నావంటే మా అమ్మ చెప్పింది, ఈ పక్కింటి సుజాత ఎప్పుడు వచ్చినా సరే లేవు అన్న మాట మాత్రమే చెప్పు అని చెప్పింది. సో అందుకే నేను మీరు ఏమడిగినా లేవంటున్నాను అని చెప్తాడు. అంటే అక్కడ ఏమవుతుంది, మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మనం కోల్పోతున్నాం. అందుకే మనం చిన్నపిల్లలప్పుడు మనం ఏదైతే వారికి హామీ ఇస్తున్నామో అది నెరవేర్చేది మన చేతనైందే వారికి హామీ ఇవ్వండి, చేతనైందే వాళ్ళకు కొనిస్తామని చెప్పండి, మన నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అలాగే అప్పుల విషయంలో మనం ఏదైనా మన అవసరం నిమిత్తం తీసుకున్నా కూడా ఎక్స్టెండ్ చేయవలసిన అవసరం వచ్చినా కూడా మన నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ మనం కోల్పోకూడదు. మనం ఎప్పుడు కూడా జెన్యున్ గానే ఉండాలి. అలాగే ఎప్- మనకు అందరూ నచ్చాలంటే ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా అందరికీ సెకండ్లో వచ్చేసేది ఏంటంటే కోపం. మనకున్న కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపడతా ఉంటారు. కూరగాయల దగ్గర కోపడతారు, బస్సులో కోపడతారు, కాలు తొక్కిన కోపడతారు, ట్రాఫిక్ లో ఆపోజిట్ వచ్చిన కోపడతారు, ఇంట్లో ఉప్పు ఎక్కువైనా కోపడతారు, కారం ఎక్కువైనా కోపడతారు. ఎన్ని కోపడినా ఆ కోపంలో మనం ఏం చేస్తాం, ఒకటికి రెండు మాటలు అనేస్తాం. కానీ ఆ వంట ఆ రోజుతో అడ్జస్ట్ అయిపోతుంది. కానీ ఆ కోపంతో మన అన్న మాట ఎప్పటికీ కూడా నువ్వు అన్నావు, నువ్వు అన్నావు, నువ్వు అన్నావు, కోపంతో అన్నావు అనే మాట సాగదీస్తూనే ఉంటారు. ఈ అందరిలో జరుగుతూ ఉంటుంది ఇది. సో అందుకే వాళ్ళు మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి, కోపాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా మనం అబద్ధాలు ఆడకూడదు, నిజాలు దాచకూడదు. ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు, నిజాలు దాచకూడదు. ఎందుకంటే ఒక చిన్న అబద్ధం, మనం చెప్పేటువంటి ఒక చిన్న అబద్ధం, దాన్ని కాదు ఇది అబద్ధం కాదు అని నిరూపించడం కోసం ఎన్నో అబద్ధాలు చేయవలసి వస్తుంది. ఎన్నో అబద్ధాలు, దానికోసం ఎన్నో నిజాలను దాచిపెట్టాల్సి వస్తుంది, ఎంతో రిలేషన్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు దాచకూడదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇద్దరు మంచి స్కూల్కి వెళ్ళే మిత్రులు ఉన్నారు. స్కూల్కి వెళ్ళే మిత్రులు వీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఇంటికి వస్తుంటారు, ఆడుకుంటారు, చదువుకుంటారు, చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక ఫ్రెండ్ ఒక 2 days స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళక సమ్ ఇష్యూ వల్ల స్కూల్కి వెళ్ళాడు. మూడో రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ని అడిగి నోట్స్ తీసుకొచ్చుకుంటాడు. నిన్న 2 days క్లాస్ నేను మిస్ అయ్యాను కదా, ఆ క్లాసెస్ ఏం జరిగాయో నేను ఇంటికి వెళ్ళి పేర్ చేసుకొని నీకు ఇస్తాను, నోట్స్ ఇమ్మని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తను పేర్ చేసుకుంటూ చేసుకుంటూ బుక్ అక్కడ పెట్టి పక్కకి వెళ్తాడు. జస్ట్ అలా పక్కకి వెళ్ళిన వెంటనే తన చెల్లియో తమ్ముడో ఉంటారు కదా చిన్నవాళ్ళు, వాళ్ళు వచ్చి ఆ బుక్ని రెండుగా చింపేశారు. జస్ట్ 2 pages అలా చింపేశారు. చింపేసి అప్పుడే వచ్చాడు, వచ్చి చూశాడు, అయ్యో బుక్, అరే ఇలా 2 pages చినిగిపోయాయేంటి, ఎందుకు చింపావు, ఎందుకు చింపాయి, అమ్మ అమ్మ తమ్ముడు చూడు నా బుక్ చింపేశాడు, నా ఫ్రెండ్ బుక్ చింపేశాడు అని చెప్పి చెప్తాడు. చెప్తే అయ్యో చింపేశాడా, అయ్యో ఎక్కడ పడ్డారా పేపర్లు, సరే సరే ఓకే ఓకే అని చెప్పి చిన్నోని తీసుకుని వెళ్ళిపోతుంది. వీడేమో బుక్ అలా మడత పెట్టేస్తాడు. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేస్తాడు. స్కూల్కి వస్తున్నప్పుడు ఆలోచిస్తాడు, ఈ 2 pages చినిగిపోయినని చెప్పి మా ఫ్రెండ్కి చెప్తే వాడు మళ్ళా నాకు ఎప్పుడు బుక్స్ ఇవ్వడు, సో అందుకే ఈ చినిగిపోయిన సంగతి ఫ్రెండ్కు చెప్పొద్దు అనుకుంటాడు. అనుకొని అక్కడ తన ఫ్రెండ్కు బుక్ ఇస్తూ ఏమీ తెలియనట్లే అలా ఇచ్చేస్తాడు. తర్వాత తన ఫ్రెండ్ బుక్ తీసుకొని చూస్తాడు, వానికి డౌట్ వస్తుంది, ఇక్కడ 2 pages మిస్ అయ్యాయని. అప్పుడు అడుగుతాడు, అరే ఇక్కడ నా పేజెస్ ఏమైనా తీసుకెళ్ళి చింపేసావా, ఎక్కడ అసలు ఇక్కడ 2 pages లేవు అని. అప్పుడు వాడు నిజం చెప్పకుండా అబద్ధం చెప్తాడు, నేనేం చింపలే, నాకు ఎలా ఇచ్చావో అలా తీసుకొచ్చాను అని తన ఫ్రెండ్ చెప్తాడు. అప్పుడు వీడు సరే మన ఫ్రెండే కదా, వాడైతే ఎప్పటికీ అబద్ధం చెప్పడు, వాడు మంచి నా క్లోజ్ ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ నాకు ఎప్పటికీ కావాలని చెప్పి వీడు సరే వాడు అడ్జస్ట్ అయ్యి కొనసాగుతూ ఉంటాడు. ఒక 2 days తర్వాత వాళ్ళ మదరు, అంటే ఎవరైతే బుక్ తీసుకెళ్లాలో వాళ్ళ మదరు ఒక లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి వస్తుంది. స్కూల్కి వస్తూ వస్తూ తన ఫ్రెండ్ను కలిసి, నాన్న నీ బుక్కులో 2 pages చినిగిపోయాయి కదా, అది మా చిన్న బాబు తెలియక చింపాడు, ఆ 2 papers ఇదిగో నాన్న అని ఆ బాబుకి ఇస్తుంది. ఆ బాబుకు ఇచ్చినప్పుడు తీసుకొని, అరే ఇది నా రైటింగే, నా బుక్లో పేజెసే, మొన్నటి వరకు మా ఫ్రెండ్ చింపలేదన్నాడే, చా నన్ను మోసం చేశాడు, నాకు అబద్ధం చెప్పి
జరిగిన విషయాన్ని మొత్తం నిజం దాచిపెట్టేశాడు. సో వీడితో నా ఫ్రెండ్షిప్ చేయకూడదు, వీడు నాకు నమ్మక ద్రోహం చేశాడు, ఇంకా వాడు ఎప్పుడు అడిగినా బుక్ ఇవ్వకూడదు. సో అదే వాడు నాకు జస్ట్ చింపాను అని నిజం నాకు చెప్పింటే ఓకే పర్లేదురా, ఏం కాదు, అడ్జస్ట్ చేద్దాం, మళ్ళీ పేర్ చేసుకుందాం అని నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు నాకు వాడు మోసం చేశాడు, మోసం చేశాడు, మోసం చేశాడు అని చెప్పి తన మనసులో తన మిత్రుడి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇక్కడ జరిగింది ఏంటి, ఒక చిన్న స్మాల్ 2 పేజెస్ వాళ్ళ తమ్ముడు తెలియక చింపాడు. సో తను నిజం చెప్పకుండా అబద్ధం చెప్పడం వల్ల అదే అబద్ధాన్ని కబుర్ చేయడం కోసం నేను చింపలేదు, అది నువ్వు నాకు ఎలా ఇచ్చావు అలా ఇచ్చావు అని చెప్పి ఒక కొంచెం స్మాల్ స్టోరీ చెప్పేశాడు. అందుకే ఇది ఒక చిన్న స్టోరీ మాత్రమే. అలాగే మన జీవితంలో కూడా ఏదైనా ఇలాంటి ఒక అబద్ధం చెప్పాము అంటే దాన్ని కవర్ చేయడం కోసం ఎన్నో అబద్ధాలు మనం చెప్పాల్సి వస్తుంటుంది. సో అప్పుడు వాడు అనుకుంటాడు నువ్వే కావాలని, నువ్వు వద్దురా నాకు అనుకుంటాడు. అందుకే మీరు మీ ఫ్రెండ్షిప్లో కానీ, మీ రిలేషన్స్లో కానీ, మీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా సరే జరిగింది జరిగినట్లే చెప్పండి. ఒకవేళ అది మీ వల్ల మీకు తెలియక ఏదైనా మిస్టేక్ అయిందనుకో క్షమిస్తాడు, లేదా ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో అనేది ఒక మంచి డిస్కషన్ ద్వారా క్లోజ్ చేసుకోగలుగుతారు. సో ఇది ఒక మంచి పాయింట్. అలాగే అందరూ ఇష్టపడాలంటే మనకు మంచి అలవాట్లే ఉండాలి. సో మంచి అలవాట్లు అంటే ఏంటి? సో మన రోజు రొటీన్ లైఫ్లో మనందరం మంచిగానే ఉంటాం. మనకు తెలుసు ఎస్ మై సెల్ఫ్ ఈజ్ గుడ్, నేను చాలా మంచిగానే ఉన్నాను అనుకుంటాం. సో ఒక్కొక్కసారి ఎంత మన క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే మనం చేయరాంది చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వాడిని మనలో ఏం చేస్తాడు, మనలో మంచిని తీసేసి వీడు మారడు, వీడెప్పుడు చెడ్డవాడే, వీడెప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏ ఉన్నాయి, వీడెప్పుడు అందరినీ అపార్థం చేసుకుంటాడు, వీడెప్పుడు అందరినీ కోపగించుకుంటూనే ఉంటాడు అని అంటూ ఉంటారు. సో అందుకే ఎప్పుడు కూడా మంచి అలవాట్లతోనే మనం కలిగి ఉండాలి. సో అలాగే అందరూ ఇష్టపడాలంటే మరొక మంచి పాయింట్, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. నేను అడిగినప్పుడు చెప్తున్నారు అనుకోండి, మీ పెదాలను చూసి నేను గమనిస్తుంటాను మీరు ఏం చెప్తున్నారు అనేది. మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండి మనం హ్యాపీగా నవ్వుతూ ఉన్నాం అనుకోండి, అందరూ కూడా మనతో వస్తారు. లేదనుకో మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, అనారోగ్య పాలవుతూ ఉంటాం. సో ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే కొన్ని ఎక్సర్సైజెస్ కానీ, యోగాసనాలు కానీ, సో మన లైఫ్లో మన ఆరోగ్యం గురించి కొంచెం సమయం కేటాయించి మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. మన లాస్ట్ కరోనా టైంలో చూసే ఉంటారు, ఈ కరోనా వచ్చిన పేషెంట్ని ఎంత దుర్మార్గంగా చూసుకున్నారో, ఎంత క్లోజ్ కావలసిన వాళ్ళు కూడా మాకు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కొన్ని కోట్లు ఒక చోట, కరోనా ఒక చోట ఉన్నా కూడా మాకు ఆ కోట్లు వద్దు, నీ దగ్గర ఉన్న కోట్లు వద్దు, నీ కరోనా వద్దు అని దూరం చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. సో అందుకే మన పిల్లలకి, మన ఫ్రెండ్స్కి, మన అమ్మా నాన్నలకి, మన దోస్తులకి, ముఖ్యంగా మన పిల్లలకి మనం ఇచ్చే ప్రాపర్టీ ఏదైనా ఉంది అంటే, మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మన ఆరోగ్యం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన పిల్లలు మనతో పాటే ఉంటారు, మనల్ని ప్రేమిస్తారు, మనం చక్కగా చూసుకుంటారు. సో అందుకే మంచి అలవాట్లు ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అలాగే మనకు తెలిసి ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు అని తెలిసినప్పుడు మనకు చేయగలిగిన సహాయం అనేది ఖచ్చితంగా చేయాలి. అది మన మిత్రులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మనల్ని ఏదైనా అడిగినప్పుడు, ఏదైనా ఒక వస్తువు కావాలని అడిగినా, సమ్ అమౌంట్ కావాలని అడిగినా, లేదా ఎక్కడైనా సంతకం పెట్టాలని అడిగినా, ఎక్కడైనా సరే అడిగినప్పుడు మనకు చేతనైనది, ఎస్ ఒకవేళ మనం 10,000 రూపాయలు అడిగారు, లేదా 5,000 రూపాయలు అడిగారు, లేదు 5,000 లేదు, వారి అవసరాన్ని బట్టి ఎస్ నేను 1,000 రూపాయలు ఇవ్వగలుగుతాను, 2,000 రూపాయలు ఇవ్వగలుగుతాను, లేదా అసలు 500 ఇవ్వగలుగుతాను అని మనకు ఎంతైతే మనం ఇవ్వగలుగుతామో, ఎంతైతే చేతనవుతుందో అది ఇచ్చే మనస్తత్వం, గుణం మనకు ఉండాలి. ఎందుకంటే ఈరోజు అతనికి వచ్చిన అవకాశం, అతనికి వచ్చిన ఇబ్బంది రేపొద్దున మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆ సమయంలో మనం తీసుకోవాలి, మనం అడగాలి అంటే
వారు అడిగినప్పుడు మనం ఇస్తే తిరిగి మనం అక్కడి నుంచి మనం తీసుకోగలుగుతాం. అందుకే మనం ఆపదలో ఉన్న వారిని ఎప్పుడూ కూడా ఆదుకునే ప్రయత్నమే మనం చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు వారు అనుకుంటారు, ఎస్, నా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నేను 1000 రూపాయలు 5000 రూపాయలు అడిగాను, నువ్వు 1000 రూపాయలు ఇచ్చి నన్ను ఆదుకున్నావు, సో జీవితాంతం నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను, నా కష్ట సమయంలో నేను ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని నాకు ఈ సహాయం చేశావని చెప్పి తను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు. నాకు మంచి మిత్రుడిగా మీరే ఉండాలా, నువ్వే ఉండాలని చెప్పి, నువ్వే కావాలని చెప్పి మంచి మిత్రుడిగా మిమ్మల్ని కోరుకుంటారు. సో ఇలా ఎన్నో పాయింట్స్ మనకు నోట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకంటూ ఒక సమాజంలో గుర్తింపు ఉండి మనమంటూ నవ్వుతూ బతకాలి, మనం నలుగురిలో సమాజంలో మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అంటే కొన్ని మనం వదిలేయాలి, కొన్ని మనం నేర్చుకోవాలి, కొన్ని మనం తీసుకోవాలి. ఏం వదిలేయాలి? మనలో ఉన్న కోపాన్ని వదిలేయాలి, మనలో ఉన్నటువంటి చెడు తత్వాన్ని వదిలేయాలి, ఇతరుల గురించి చెప్పడం వదిలేయాలి. ఇతరుల గురించి ఇది చాలా 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 మంచి పాయింట్. మనకు తెలిసిన విషయాలే మనం మాట్లాడాలి. తెలిసిన విషయాలే ఇప్పుడు ఈ రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు అంటే అక్కడ గొడవలో మనకు సంబంధం లేకున్నా సరే మనం ఎంటర్ అయ్యి ఆ గొడవను మనం పెంచే ప్రయత్నమే మనం చేస్తున్నాం. లేనిపోని అక్కడ చెప్పి వారిద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్నాం. సో మనం ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయాలి. మన వల్ల వాళ్ళు విడిపోకూడదు, మన వల్ల వాళ్ళు దూరం కాకూడదు. అక్కడ మనం చేసిన సహాయమే వారు మనల్ని చూసి ఎస్, నాకు ఇలాంటి వాళ్ళే కావాలి అని కోరుకోవాలి. ఇలాంటి వారు ఉంటే నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని వారు మనల్ని ఎప్పుడు కూడా ఆనందంతో మనం స్వీకరించాలి. సో ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ ఒక్కసారి మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తాను. ఫస్ట్ మనం ఇష్టపడాలంటే మొదటగా మనకి మనం నచ్చాలి. నువ్వే నాకు కావాలి అన్నప్పుడు నేనంటే నాకు ఇష్టం అంటూ మనం ఇష్టపడాలి. అందరినీ చిరునవ్వుతో పలకరించాలి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి. అలాగే మనకు ఎప్పుడు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకరికి చెప్పే స్థాయిలో మనం ఉండాలి. ఒకరి వినే స్థాయి నుంచి మనం చెప్పే స్థాయిలో. ఇప్పుడు సపోజ్ మన ఆఫీస్లో మన బాస్గా ఉన్నామంటే మన కింది స్థాయిలకు చెప్పడానికి వస్తుంది. వారిని అందరితో కూడా మనం పని చేయించగలిగే స్థాయికి మనం వస్తాయి. అలాగే టెక్నాలజీ ఏ రోజుకి ఆ రోజు అవుతున్న టెక్నాలజీ మనం ఫాలో అవుతుండాలి. నిన్న మీరు మంచి సెషన్ విన్నారు, ఈ టెక్నాలజీలో మోసపోకుండా ఎలా ఉండాలో. అలా మోసపోకుండా ఉండాలి అంటే ఈ టెక్నాలజీని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఆది మానవుడి నుంచి రోబో స్థాయి వరకు టెక్నాలజీ పెరిగింది. సో అలాగే నమ్మకం కలిగి ఉండాలి, కోపంని నిగ్రహించుకోవాలి, అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు దాచకూడదు. మనం మంచి మంచి అలవాట్లను నేర్చుకోవాలి. మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఆపదలో ఉన్న వారిని ఎప్పుడు కూడా చులకనగా చూడకుండా మనకు ఏది చేతనవుతే, ఏది సహాయం చేయగలుగుతామో అలా సహాయం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ మనల్ని ఎప్పటికీ గుర్తించుకోరు. ఒక భార్యగా మనల్ని నువ్వే భర్తగా కావాలనుకుంటుంది. ఒక అమ్మా నాన్న తల్లిదండ్రులు మనల్ని కోరుకుంటారు, మాకు కొడుకుగా నువ్వే కావాలని కోరుకుంటారు. పిల్లలు కోరుకుంటారు, మాకు అమ్మా నాన్నగా ఎప్పుడు మీరే ఉండాలని. ఫ్రెండ్స్ కోరుకుంటారు, మన యొక్క మంచితనాన్ని చూసి మాకు ఎప్పుడు ఫ్రెండ్గా నువ్వే ఉండాలని కోరుకుంటారు. మన మనం పనిచేసే మన బాస్ మనని కోరుకుంటారు, నాకు ఎంప్లాయీగా ఎప్పుడు నువ్వే ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి మంచి తత్వాలన్నీ మనలో నింపుకొని సరదాగా హ్యాపీగా గడుపుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరి చేత నువ్వే కావాలి అని అనిపించుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇన్ని మంచి లక్షణాలు మీ అందరిలో ఉన్నాయని నేను ఆశిస్తూ మంచిగా నవ్వుతూ హ్యాపీగా లైఫ్ను గడపాలి అని కోరుకుంటూ ఈ చిన్న స్మాల్ సెషన్ని మీతో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అతి చిన్న టాపిక్, నువ్వే కావాలి అంటూ మీ ముందుకి రావడం జరిగింది.